వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇవ్వాల్సింది నాణ్యమైన విద్య, మద్యం కాదు, చంద్రబాబుకి అంబటి చురకలు. రాజముద్ర ఉండాల్సిన స్థానంలో దిష్టిబొమ్మను పెట్టారు, మాజీ సీఎంపై డిప్యూటీ సీఎం ఫైర్. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న నారా బ్రాహ్మణి. నటి కంగనా రనౌత్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్. ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చంద్రబాబు వచ్చారు, స్కామ్స్ వరదలు వచ్చాయంటూ అంబటి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటూ చంద్రబాబు పదే పదే ప్రచారం చేసుకుంటున్నారని, అయినా ఇది ఏ విధంగా మంచి ప్రభుత్వం అయిందంటూ అంబటి సూటిగా ప్రశ్నించారు. హామీల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందన్నారు. ఇందుకోసం మంచి ప్రభుత్వం అనాలా అంటూ ఆయన ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని, దీనితో అనేక మంది ప్రాణాలను కోల్పోయారన్నారు. ఇందుకోసం మంచి ప్రభుత్వం అనాలా అంటూ అంబటి ప్రశ్నించారు. ఇటు నూతన మద్యం పాలసీతో కూడా ప్రభుత్వం దోచుకోబోతుందన్నారు. ఇందుకోసం ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అనాలా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను భూమి కొంటే ప్రభుత్వం ఇచ్చిన ధ్రువపత్రాలపై వైఎస్ జగన్ ఫోటో నవ్వుతూ ఉందని పేర్కొన్నారు. ఎందుకు ఇంతలా ప్రచారపిచ్చి ఉందని పేర్కొన్నారు. వరదలకు జగన్ ప్రకటించిన కోటి విరాళం ఎక్కడికి పోయిందని సందేహం వ్యక్తం చేశారు. ఏపీలోని మంగళగిరిలో బుధవారం జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడును ప్రశంసలతో ఆకాశానికెత్తారు. 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చాం, ఆర్థిక శాఖలో డబ్బులు లేకున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్లు పెంచాం, సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించాం, నిర్జీవమవుతున్న పంచాయతీలకు సీఎం చంద్రబాబు 1452 కోట్లు ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ వివరించారు. మూడంచెల స్థానిక సంస్థలకు నేరుగా 23-24 సంవత్సరానికి 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు రెండో విడత దాని రూపు కింద 998.62 కోట్లు విడుదలయ్యాయి. అదనంగా 24-25 ఆర్థిక సంవత్సరానికి ఒక 10 రోజుల క్రితమే తుఫాను ఆ సమయంలో 1076 కోట్ల ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి. ఇందాక వస్తుంటేనే మెసేజ్ వచ్చింది, అది కూడా ఆమోదం పొందింది, ఈరోజు శాంక్షన్ కూడా అయింది. ఎందుకంటే మన గౌరవ సభ్యులందరూ మాట్లాడుతూ మనకి పంచాయతీలకు ఉంది అంటే, మీకు పంచాయతీ రాజ్ శాఖ తరఫున మీకు మాటిస్తున్నాం, నిధులు మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ అయినాయి. చంద్రబాబు గారు ప్రతిసార్లు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి ఆయన నాయకత్వ ప్రతిభతోటి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి ఆంధ్రప్రదేశ్ మెల్లిమెల్లిగా కోలుకోవడానికి ఆసరా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజున పంచాయతీల్లో నిధులకి వస్తున్నాయి. గుంటల దగ్గర నుంచి రోడ్లు, కనెక్టింగ్ రోడ్స్, లేదంటే వాటర్, ఇవన్నీ కూడా మీకు చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా ముచ్చరలో తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కిల్స్ యూనివర్సిటీ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున 100 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐటీ మినిస్టర్ నారా లోకేష్ సత్యమణి, నారా బ్రాహ్మణి, యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్ర, మంత్రి శ్రీధర్ బాబు, కో చైర్మన్ శ్రీనిరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు అధికారులు వివరించారు. నటి కంగనా రనౌత్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మహిళను కించపరిచే విధంగా రాజకీయాలు ఉండకూడదన్నారు. మండి ఎంపీ కంగనా పట్ల దానం నాగేందర్ ఉపయోగించిన నీచమైన భాష ఆమోదయోగ్యం కాదని కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సినిమాలో భోగం వేషాలు వేసుకునే కంగనా రనౌత్కు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదంటూ దానం నాగేందర్ కామెంట్స్ చేశారు. కంగనా అభిప్రాయాలను, ఆమె పార్టీ ఐడియాలజీని తాను ఏకీభవించను, కానీ ఇలా దిగజారుడు మాటలు మాట్లాడడం సరికాదు. ఢిల్లీలో, తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు కూడా దానం నాగేందర్ వ్యాఖ్యల పట్ల మౌనం వహించడం ఆశ్చర్యంగా ఉంది. నాగేందర్ కామెంట్స్ను వారు ఆమోదిస్తున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం హిమంత్ బిశ్వ శర్మ సోనియా గాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తెలంగాణలోని మీ సొంత పార్టీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి స్పందించకముందే మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. సోనియా గాంధీని అవమానించేలా హిమంత్ బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి కంటే ముందే కేసీఆర్ ఖండించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. పాలిటిక్స్ పక్కన పెడితే నీతి మర్యాదకు కట్టుబడి ఉంటామన్నారు కేటీఆర్. క్రూరమైన నేరం క్రూరమైన నేరమే, అది రేప్ కావచ్చు, మర్డర్ కావచ్చు.
మహిళలను కించపరిచేలా మాట్లాడడం కూడా నేరమే. మీ పార్టీలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాలని, పార్టీ కేడర్కు విలువలను నేర్పాలని సూచిస్తున్నాను. మహిళలను గౌరవించడం అనేది మర్యాదకు సంబంధించిన అంశం అని కేటీఆర్ స్పష్టం చేశారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki